సింపుల్‌గా పానీపూరి రెసిపీ చూసేద్దామా? కుక్కర్‌లో 1 కప్ నానబెట్టుకున్న బఠానీ, 2 బంగాళదుంపలు వేసుకోండి. దీంట్లో 1 కప్ వాటర్ వేసుకొని 3 విజిల్‌లొచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈలోపు 4 రెమ్మల చింతపండుని కూడా నానపెట్టేసుకోండి. తర్వాత మిక్సీ జార్‌లోకి గుప్పెడంత కొత్తిమీర, చింతపండు గుజ్జు వాటర్‌తో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ బ్యాటర్‌నంతా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని తగినన్ని వాటర్, టేస్ట్‌కి తగినంత సాల్ట్, కారం, చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు కుక్కర్ అనేది ఆరిపోయాక పప్పునంతా కూడా ఇలా పప్పు గుత్తితో మెదుపుకోండి. ఈ పప్పుని స్టవ్ మీద పెట్టేసేసుకొని సన్నగా తరిపిన ఒక ఉల్లిపాయ, టేస్ట్‌కి తగినంత సాల్ట్, కారం మరియు చాట్ మసాలా వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ విధంగా దగ్గర పడిపోయాక కొత్తిమీర జల్లేసేసుకొని దీనంతా కూడా వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. కర్రీ మరియు పానీ రెండు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీని పక్కన పెట్టేసేసుకొని పూరీలు వేయించుకోవడానికి ఇలాంటి పూరీలు మనకి సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ లో ఉంటాయండి. చక్కగా తెచ్చేసుకొని వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా పూరీలు రెడీ అయిపోతాయి. వీటిని మనం వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.